జేఈ మెయిన్ ఫలితాలపై అభ్యర్థులు ఆందోళన చెందడంతో ఎన్టీఏ స్పందించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఫైనల్ కి అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. రేపు జేఈ మెయిన్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపింది. గురువారమే జేఈ మెయిన్ సెషన్ 2 ఫైనల్ కీని ఎన్టీఏ విడుదల చేసింది. దాన్ని రిలీజ్ చేసిన కొద్దిసేపటికే వెబ్సైట్ నుంచి తొలగించింది. దీంతో ఫలితాలపై అభ్యర్థుల్లో సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్టీఏ స్పష్టతనిచ్చింది. మరోవైపు ఈ నెల 23 నుంచి జేఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ జరగనుంది. జేఈ మెయిన్లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మంది అడ్వాన్స్డ్ రాసేందుకు నమోదు చేసుకోవచ్చు. జేఈ మెయిన్ ఫలితాలపై అభ్యర్థులు ఆందోళన చెందడంతో ఎన్టీఏ స్పందించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఫైనల్ కి అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. రేపు జేఈ మెయిన్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపింది. గురువారమే జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫైనల్ కీని ఎన్టీఏ విడుదల చేసింది. దాన్ని రిలీజ్ చేసిన కొద్దిసేపటికే వెబ్సైట్ నుంచి తొలగించింది. దీంతో ఫలితాలపై అభ్యర్థుల్లో సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్టీఏ స్పష్టతనిచ్చింది. మరోవైపు ఈ నెల 23 నుంచి జేఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ జరగనుంది. జేఈ మెయిన్లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మంది అడ్వాన్స్డ్ రాసేందుకు నమోదు చేసుకోవచ్చు. జేఈ మెయిన్ ఫలితాలపై అభ్యర్థులు ఆందోళన చెందుతుండటంతో ఎన్టీఏ స్పందించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఫైనల్ కి అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, మరికొద్ది సేపట్లో జేఈ మెయిన్ ఫలితాలపై స్పందించబోతుంది. ఇక విద్యార్థులు కూడా అయోమయం కూడా నెలకొన్నటువంటి ఈ సిచ్యువేషన్. ఎందుకంటే జాతీయ పరీక్షల మండలి ఎన్టీఏ తాజా కూడా స్పందించడం జరిగింది. స్పెషల్ 2 ఫైనల్ కీని ఈ రోజు 2 గంటల లోపు విడుదల చేయాలని కూడా ఇటు ప్రకటించడం జరిగింది. అయితే ఇటు జేఈ మెయిన్ ఫలితాలు అయితే రేపు వెల్లడించబోతున్నట్లు కూడా ఇటు స్పష్టం చేయడం జరిగింది. అయితే నిన్న ఈ మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఎక్స్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అయితే నిన్న 6 గంటల టైంలో జేఈ మెయిన్ తుది విడత ఫైనల్ కీని అయితే ఎన్టీఏ ప్రకటించిన తర్వాత 2 గంటల్లోనే దాని వెబ్సైట్ నుంచి తొలగించిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఈ ఫలితాలపై కూడా పూర్తిగా విద్యార్థులు అయితే ఇటు సందిగ్ధం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు ఎన్టీఏ కూడా దానిపైన పూర్తిగా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జనవరిలో జరిగినటువంటి జేఈఈ మెయిన్ తొలి విడత ఇటు 10 షిఫ్టుల్లో 10 క్వశ్చన్ మార్క్స్ కూడా ఇటు తొలి విడతగా అలాగే తుది విడతకి మధ్య కూడా 13 క్వశ్చన్ మార్క్స్ కూడా జవాబులు కూడా మారాయి. అందులో 6 ప్రశ్నలు కూడా విరమించుకున్నారు. ఈసారి తొలి విడతలో 10 షిఫ్టుల్లో కూడా 12 ఆన్సర్లు కూడా మారినటువంటి సిచ్యువేషన్. అందులో ఒక ప్రశ్నను కూడా తీసివేయడం జరిగింది. అయితే ఈ ఫైనల్ కీ పై అయితే చాలా మంది కూడా అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈమెయిల్స్ కూడా పంపించడం జరిగింది. దీంతో ఎన్టీఏ కూడా తుది కీ పెట్టిన గంటల్లోనే కూడా తొలగించడం జరిగింది. సో ఈ విషయాన్ని అయితే అధికారికంగా ఇటు వెబ్సైట్స్ లో కూడా ప్రకటించడంపై అయితే ఇటు విద్యార్థుల వైపు నుంచి పలువురు వ్యక్తుల నుంచి కూడా విమర్శలు కూడా వచ్చాయి. మరోవైపు ఈ నెల 23 నుంచి కూడా జేఈఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ కూడా జరగబోతుంది. అంటే జేఈఈ మెయిన్ లో అయితే కనీసం మార్కులు సాధించినటువంటి విద్యార్థులు దాదాపు 2 లక్షల పైగానే 2,50,000 మంది అడ్వాన్స్డ్ రాసేందుకు కూడా ఇప్పటికే నమోదు చేసుకోవాలని చెప్పడం జరిగింది. దీంతో మెయిన్ ఫలితాల కోసం అయితే ఇటు చాలా మంది స్టూడెంట్స్ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అయితే మరికొద్ది సేపట్లో అంటే దాదాపుగా 2 గంటల ప్రాంతంలో జేఈఈ ఫలితాలపై ఎన్టీఏ స్పందన ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మెయిన్ ఫలితాలైతే రేపు విడుదల అవుతుంది కాబట్టి ఇటు విద్యార్థులు కూడా ఆందోళనతో ఉన్నటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద ఎన్టీఏ ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. రైట్.